రూపాయలు 12,000 ఒక్క రూపాయి 200 రూపాయలు 550 20,000 రూపాయలు 1 రూపాయి 10 రూపాయలు 50 రూపాయలు 75 రూపాయలు 75 రూపాయలు 21 75 ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్ జెండాబాట 21,000 రూపాయలు అయితే అయింది. 40 బస్తాలు 46 బస్తాలు లాట్. ఇది 21,000 అయితే జెండాబాట ఖమ్మం మిర్చి మార్కెట్. ఇది వచ్చేసరికి 46 బస్తాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేట్ చూసుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఏప్రిల్ 13 అలాగనే 2026. అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. నేను శంకర్ అండి. ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ డేట్ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 13, 2026 అండి. ఖమ్మం మిర్చి మార్కెట్ జెండాబాట వచ్చేసరికి 21,000 చేశారండి. కానీ మార్కెట్ స్పీడ్ అంటే స్పీడ్ అండి, చాలా స్పీడ్. ఇప్పుడు డీలక్స్లో అయినా కూడా 20,800 రూపాయలు, 20,900, 21,000 కూడా కొనుగోలు చేస్తున్నారు. అలాగే బెస్ట్లో వచ్చేసరికి 20,500, 20,600 రూపాయలు కొనుగోలు చేస్తున్నారు. అలాగే మీడియాలు పిక్క లాస్ట్ కటింగ్ ఉంటుంది కదా, అది 20,000, 20,100 అట్లా కొనుగోలు అవుతున్నాయండి. తాలు విషయానికి వచ్చేసరికి 11,000 నుండి 12,000, 13,000 అలా డ్రై క్వాలిటీ ఉంటే కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్ ఈ విషయంలో నమ్మదగ్గ రైతులకైతే ఏం చెప్పుకోవాలంటే బ్రహ్మాండంగా అయితే అమ్ముకోవచ్చు అండి. చాలా చాలా మంచి రేట్ అని చెప్పేసి చాలా సంతోషంగా చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ సంవత్సరం విస్తరణ అనేది చాలా తగ్గింది కాబట్టి రేట్ అనేది కొంచెం పుంజుకుంటుంది. అలాగనే ఈ చాలామంది రైతులు అమ్ముకోవాలా, ఇంకా రేట్ పెరుగుతుందా అని చెప్పేసి రైతులు అడుగుతున్నారు. కానీ ఈ రేట్లో కూడా బ్రహ్మాండంగా అమ్ముకోవాలండి. నాకు తెలిసినవైతే నేను తీసుకొచ్చిన 4 బస్తాలు ఉన్నాయి, 46 బస్తాలు. ఇలా నేను 20,800 రూపాయలకి అయితే అమ్మడం జరిగింది. నేను నెక్స్ట్
ప్రింట్తో సహా నెక్స్ట్ షార్ట్ వీడియోలో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. మీకు ఈ రేట్లో ఈ మంత్లో 25,000 అవుతుందా అని చెప్పి చాలా మంది రైతులు అడుగుతున్నారు. కానీ 25,000 అవుతుందా అవుతుంది, కానీ ఈ మంత్ అవుతుందా నెక్స్ట్ మంత్ అవుతుందా అని చెప్పలేము, కానీ పక్క అవుతుంది. స్టాక్ లిస్ట్ బులెటిన్ పేపర్లు ఇవాళ చూశానండి. స్టాక్ లిస్టులో వచ్చేసరికి కొనుగోలు చేసుకుని స్టాక్ లిస్ట్ కొనుగోలు చేసి స్టాక్ పెట్టుకుంటున్నారండి చాలా మంది. కానీ 25,000 అయితే ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ అయితే అయ్యే. అలాగనే మనం కల్లాల్లో కూడా ఎక్కడ మిరపకాయలు లేవు, ఉన్నా కానీ ఒక 2 క్వింటాలు 3 క్వింటాలు అంతే ఉన్నాయి, కానీ ఎక్కడ చూసినా అయితే లేదు. కాబట్టి రేట్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ షార్కులు, ఆర్మూర్లు, అలాగనే AK-47లు, అలాగనే నెంబర్ 5లు అవన్నీ 19,000 నుండి 18,000 రూపాయలు అలా కొనుగోలు అవుతున్నాయి. నెక్స్ట్ రేపటి మార్కెట్లో వరంగల్లో ఎలా కొనుగోలు అవుతున్నారు, ఈ రకాలు ఏ రకాలు ఎలా కొనుగోలు అవుతుంది, రేపు వరంగల్ వెళ్తామండి. రేపు వచ్చేసరికి అంబేద్కర్ జయంతి కాబట్టి రేపు అయితే ఖమ్మం మార్కెట్ లేదు, కాబట్టి రేపు వరంగల్ మార్కెట్కి వెళ్ళి పూర్తి సమాచారం మీకు అయితే అందించడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ రేట్లో దయచేసి దండం పెట్టి ఎందుకు చెప్తున్నానంటే స్టాక్ ఏసులో పెట్టుకోకుండా ఈ రేట్లు బ్రహ్మాండంగా అయితే అమ్ముకోవచ్చు అని చెప్పేసి నేనైతే చెప్తున్నాను. అలాగనే రైతులు ఇక్కడ మీరు కాటాలు దగ్గర ఉండి కాటాలు చేసుకొని బిల్లు తీసుకొని డబ్బులు జాగ్రత్తగా తీసుకొని ఇంటికి వెళ్ళండి. దయచేసి ఏమున్నా దారిలో మధ్యలో ఏం తీసుకోవాలన్నా ఇంట్లో డబ్బులు పెట్టి రేపటి రోజు కూడా రేపు వచ్చి కూడా తీసుకోవచ్చు, కానీ ఇన్ని సంవత్సరాలు నెక్స్ట్ డే వచ్చి కూడా తీసుకోవచ్చు అండి. ఏమైనా ఉంటే నేను ఈ జాగ్రత్త ఎందుకు చెప్తున్నానంటే మోసాలు జరుగుతున్నాయి కాబట్టి. అలాగనే మీరు ఇంటికి వెళ్ళి డబ్బులు పెట్టేసి తర్వాత చూసుకోండి, కానీ విలేజ్లో అమ్మేటప్పుడు కూడా కాటాలు దగ్గర ఉండి కాటాలు చూసుకోండి అండి. కాటాలు కొంచెం మోసాలు జరుగుతున్నాయి కాబట్టి కాటాలు చూసుకొని అమ్మండి విలేజ్లో అమ్మినప్పుడు కూడా. అలాగనే మేము ప్రతి ఫీల్డ్ తిరుగుతూ ఉన్నాం. అలాగే మనం ప్రతి డైలీ ఫీల్డ్ విజిట్ చేయడం జరుగుతుంది. చాలా తోటలు చూసినాం. మనం చెప్పిన సీడ్ వేసుకున్నారు, మనం చెప్పిన మందులు కొట్టిన రైతులకు 30 క్వింటాలంటే 30 క్వింటాలు తగ్గదండి. ఇప్పుడు కూడా చెప్తున్నాం. మేఘనాలు దాంట్లో కొత్త వెరైటీలు రావడం జరిగింది. ఇప్పుడు 2 వెరైటీలు వచ్చింది. భగవాన్ ఒకటి వచ్చింది, అలాగే కోమల్ 27 వచ్చింది, భగవాన్ 2535 వచ్చింది, అలాగే ఆరాధ్య కూడా వచ్చింది. ఆరాధ్య డైనాస్టిక్ కంపెనీ వాళ్ళది. అలాగనే చెప్తున్నాండి, మర్చిపోయినా సీడ్ విషయంలో చాలామంది వేరే కంపెనీది ఇదే అని చెప్పేసి ఇస్తూ ఉంటారు, కానీ అది కాదండి. నేను చెప్పేది మేఘనా కంపెనీ వాళ్ళది భగవాన్ 2535, మేఘనా కంపెనీ వాళ్ళది కోమల్ 27, అలాగనే డైనాస్టిక్ కంపెనీ వాళ్ళది ఆరాధ్య 21. ఇదే చెప్తున్నామండి. దయచేసి మీకు మీ తిరిగిన ఫీల్డ్లో అధిక దిగుబడినిచ్చాయి, నల్లిని తట్టుకునేవి, అలాగే విల్టుని తట్టుకునేవి ఈ ఎంఎస్ కంపెనీలు కాబట్టి, మంచి పెద్ద కంపెనీలు కాబట్టి మేమైతే చెప్పడం జరుగుతుంది. అలాగే నిన్న కూడా 10వ తారీఖు వీడియో చూసారో చూడలేదు, మొన్న కూడా తోట ఇప్పుడు కూడా ఈ టైంలో కూడా తోట ఈ హైట్లో ఉంది, నేను మునిగిపోతా. మొన్న కూడా 10వ తారీఖు వీడియో కూడా తీసి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడని వాళ్ళు ఎవరు ఉంటే మన మొబైల్లో SR రైతు వీడియో చూడండి. అలాగనే పనికిరాని తాలు 14,000 అండి ఇవాళ కొనుగోలు అవుతుంది. సీడ్ రకాలు కూడా తాలు 14,000 కొనుగోలు అవుతుంది. రేపు పూర్తి సమాచారం ఇంకా అలాగనే రేపటి వండర్ హార్ట్ కానీ షార్కులు కానీ AK-44 కానీ అలాగనే నెంబర్ 5 కానీ 341లు కానీ ప్రతిదీ కాయలు చూసుకొని ఏ రకాలు ఎలా కొనుగోలు అవుతుంది. రేపు గుంటూరు వెళ్తున్నాను, అలాగే వరంగల్ వెళ్ళి గుంటూరు వెళ్తాను. గుంటూరులో మొత్తం చూసి ఏ రకాలు ఎలా వస్తుంది కొనుగోలు చేసి ప్రతిదీ మీకోసం గుంటూరులో 3 రోజులు ఉండి చేసి మరీ చూపించడం అయితే జరుగుతుంది. కొంచెం చెమటలు వస్తున్నాయండి కొంచెం మీకోసం. థ్యాంక్ యూ అండి. కష్టపడుతున్నా, ఒక లైక్ చేయండి, అలాగనే షేర్ చేయండి వీడియోని, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా. ధన్యవాదాలండి.